హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. బెజవాడ నాదే అంటున్నారు కేశినేని నాని. కేశినేని నాని రెండోసారి విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన తరువాత పార్టీతో కొంత గ్యాప్ ఉంది. ఆయనకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నాయకుడు నియామకం తర్వాత, ఆ తర్వాత పార్టీలో పదవులకు సంబంధించిన ఇష్యూలో కావచ్చు, పార్టీలో నాయకుడి ప్రయారిటీకి సంబంధించిన ఇష్యూలో కావచ్చు, కేశినేని నానికి చంద్రబాబు నాయుడు గారితో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్‌ని ఎక్కడా దాచుకోలేదు ఆయన. పార్టీ ఓడిపోయిన తర్వాత 2019 నుంచి 2020 వరకు చాలా సందర్భాల్లో వాటిని బయటపెడుతూ వచ్చారు. ట్విట్టర్ వేదికగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. పార్టీ నాయకత్వం పైన సెటైర్‌లేస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రశ్న అయినా, సెటైర్ అయినా పార్టీ నియమావళికి లోబడి చేస్తూ వచ్చారు. పార్టీ క్రమశిక్షణని ఎక్కడా ఉల్లంఘించారు అనే ఇంప్రెషన్ రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆయన సొంత కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. విమర్శ చేయాల్సిన సందర్భంలో, చేయాల్సిన చోట ప్రభుత్వం పైన విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. కరోనా తరువాత అమరావతి ఉద్యమం నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి మద్దతుగా వెళ్ళారు. మద్దతుగా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. టీడీపీ అధినేతను కూడా వెళ్ళి కలిశారు. ఆ తర్వాత పార్టీలో అంత సర్దుకుంది అనే ఇంప్రెషన్ కనపడింది. ఆ తర్వాత అనూహ్యంగా కేశినేని నాని సోదరుడు చిన్నిని పార్టీ ప్రోత్సహిస్తూ వచ్చింది. పార్టీలోని జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆయన వెనక ఉన్నారు అనే అనుమానం కేశినేని నానికి ఉంది. ఈ అనుమానాన్ని పార్టీ అధినేత ముందు పెట్టే ప్రయత్నం చేశారు. పార్టీ అధినేత అనుమతితో, ఆయన ఆశీర్వాదంతోటే కొంతమంది తనకు వ్యతిరేకంగా విజయవాడ పార్లమెంట్ టికెట్ నాదే అంటూ తిరుగుతున్నారనే విషయాన్ని కూడా కేశినేని నాని గ్రహించారు. తన కుటుంబంలోని మరో వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇస్తామంటూ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు కొందరు, జిల్లాకు సంబంధించిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు ఈయన వెనక ఉన్నారు అనే విషయాన్ని ఓపెన్గానే కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు ఆయన. కొంతమంది పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జులను గొట్టాంగాళ్ళు అని కామెంట్ కూడా చేశారు కేశినేని నాని. పార్టీలో అధినేతతో కాకపోయినా జిల్లాకు సంబంధించిన నాయకత్వంతో, జిల్లాకు సంబంధించిన కొంతమంది ముఖ్యులతో, పార్టీ అధినేత తనయుడితో తనకున్న విభేదాలని ఆ మాటల ద్వారా బయటపెట్టారు. గొట్టాంగాళ్ళు కామెంట్ తర్వాతనే ఆయన పార్టీని వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పి ప్రచారం జరిగింది. కానీ పార్టీలోనే కంటిన్యూ అవుతూ వచ్చారు కేశినేని నాని. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తరువాత ఇక పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఆయనతో కలిసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పార్టీకి సంబంధించిన ఎంపీగా ఫ్రంట్ లైన్లో ఉండి ఫైట్ చేస్తూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ పైన. కేశినేని నాని యాక్టివ్ అయిన తర్వాత అప్పటి వరకు జిల్లాలో కేశినేని నానికి ఆల్టర్నేటివ్గా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న చిన్ని కాస్త అసంతృప్తికి లోనయ్యారు. బట్ ఆయన నారా లోకేష్ని లీడర్గా భావిస్తూ నారా లోకేష్తో ట్రావెల్ అవుతూ వచ్చారు. నారా లోకేష్కి సంబంధించిన పాదయాత్ర అంతా తనే ఆ బాధ్యతలన్నీ చూశారు, జిల్లాలోను పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా. సో ఇప్పుడు తాజాగా కేశినేని నానిని పార్టీ పక్కన పెట్టేసింది. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానమో నారా లోకేష్ గారో కాకుండా పార్టీ జిల్లా అధ్యక్షుడు కేశినేని నానికి ఆ సమాచారాన్ని ఇచ్చారు. పార్టీ మీటింగ్లకు నిన్ను పిలవద్దన్నారు. పార్టీ మీటింగ్లకు సంబంధించి పార్టీలో ఇన్ఛార్జిగా నిన్ను ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ కూడా ఇవ్వట్లేదనే విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే మీకు చెప్పమని నాకు చెప్పారు అంటూ కొనకళ్ళ నారాయణ గారు కేశినేని నానికి ఆ విషయాన్ని చేరవేశారు. ఆయన ఆ విషయాన్ని చేరవేశారనే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా మొత్తం ప్రజలకు చేరవేశారు. సో ప్రజలందరికీ అర్థమైపోయింది కేశినేని నానికి టికెట్ ఇవ్వట్లేదు అని. అది ప్రచారం కాదు, తనకి టికెట్ ఇవ్వట్లేదు అంట, నాకు టికెట్ ఇవ్వరంట అనే విషయాన్ని కేశినేని నానియే ప్రజలకు చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ కేశినేని నాని స్టెప్ ఏంటి అనేది చర్చ. కేశినేని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ క్షణానికి ఇంకా ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. పార్టీ నన్ను వద్దనుకుంది తప్ప నేను పార్టీని వద్దనుకోలేదు అనే మాట ఆయన చెప్తున్నారు. పార్టీకి నేను వెన్నుపోటు పొడవలేదు, పార్టీ నాకు వెన్నుపోటు పొడిచింది అనే విషయాన్ని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తానో తొందరలో చెప్తాను. ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి గెలవగలను అనే విషయాన్ని గతంలోనూ చెప్పాను. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నుంచి పోటీ చేస్తా, విజయవాడ ఎంపీగా నేనే ఉంటా, రాసి పెట్టుకోండి. ఫైనల్ లైన్ ఆఫ్ కేశినేని నాని. సో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వదు అని చెప్పిన తర్వాత విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తాను, గెలిచేది నేనే అనే సవాల్ చేయడం ద్వారా
విజయవాడ పార్లమెంటు బరిలో నేను ఉంటున్నాను అని కేశినేని నాని స్పష్టం చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేశినేని నాని ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని ఎందుకు చెప్తున్నానంటే, కేశినేని నాని గతంలో అధినేత పైన సెటైర్లు వేశారు. అధినేత పైన కొన్ని విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అధినేతను నేరుగా ఒక మాట కూడా అనట్లేదు. టీడీపీ అధినేత ఓకే, పక్కనంతా వేరే ఎవరో చేరారు. టీడీపీ అధినేత బానే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళంతా ఆయన తప్పుదారి పట్టిస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా తిడితే టీడీపీ ఓట్ బ్యాంకు, టీడీపీ ఫాలోవర్సు కేశినేని నానిని డిజోన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంటుంది. హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకోలేకపోవచ్చు. పార్టీలో ఇంకెవరికి వ్యతిరేకంగా మాట్లాడినా భరిస్తారేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకోకపోవచ్చు. రేపొద్దున ఇండిపెండెంట్గా బరిలో దిగాలనుకుంటున్న కేశినేని నాని అటువంటి క్యాడర్ని హట్ చేయటం ఇష్టపడట్లేదు. తెలుగుదేశం క్యాడర్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కూడా నా కోసం పని చేయాలి, నా కోసం పని చేస్తారు, నా కోసం పని చేసేలా చేసుకోవాలి. అంటే అధినేతని ఏమనకూడదు. ఈ లైన్లో ప్రస్తుతానికి ఈ క్షణానికి కేశినేని నాని వ్యూహాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఓట్ల ద్వారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఓట్ల ద్వారా, తెలుగుదేశం పార్టీ మనిషిగా నేనున్నాను, నేను ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను, ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన సందర్భంగా కూడా నా ఇమేజ్ కూడా తెలుగుదేశం పార్టీకి యాడ్ అయ్యి రెండు కలిసి ఇక్కడ విజయం సాధించగలిగాము అనే విషయాన్ని ప్రజలకు కన్వే చేసే ప్రయత్నం కేశినేని నాని చేస్తున్నారు. విజయవాడ నాదేనంటున్నారు, విజయవాడలో గెలిచి తీరుతానంటున్నారు, విజయవాడలో పోటీ చేస్తాననే అంశంపైన స్పష్టతనిచ్చారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశం పైన నారాయణతో కేశినేని నానికి చెప్పించి సైలెంట్గా ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవ్వరూ కూడా దీనిపైన స్పందించట్లేదు. వ్యూహాత్మక మౌనాన్ని తెలుగుదేశం పార్టీ పాటిస్తుంది. ఈ వ్యూహాత్మక మౌనానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బ్రేక్ ఇస్తుంది అంటే కేశినేని నాని ఫర్దర్గా అధినేత గురించి ఏమైనా మాట్లాడితే మాత్రమే. సో ఫిబ్రవరి 1st వీక్లో చెప్తా అంటున్నారు. అప్పటి వరకు ఈ యాంబిక్విటీ, ఈ టెన్షన్, ఈ ఉత్కంఠ, ఈ టెంపో కేశినేని నాని మెయింటైన్ చేసే పరిస్థితి రాజకీయంగా ప్రస్తుతం కనపడుతోంది.